నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు లక్ష్మీరత్నం గారు ఉన్నారు. ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హీలింగ్ కోచ్ ఆల్సో. Namaste, Madhuri. And I'm so grateful for this platform, for introducing me. Thank you so much. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? Actually, law of attraction is not new to us. ఓకే. మనకి మన హైందవ సంప్రదాయంలో లా ఆఫ్ అట్రాక్షన్ కానీ అసలు డైలీ మనం చేసే పనులు కూడా ఎవ్వరు మనకు నేర్పించక్కర్లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ దట్. మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి టోటల్ పుట్టిన దగ్గర నుంచి ఎంత మనం ఏ పని ఎలా చేయాలన్నది మన డైలీ లైఫ్లోనే చెప్పేశారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అప్పుడు పూర్వం మనకి ఏం చెప్పేవారంటే, మనం ఎర్లీ మార్నింగ్ లేచేది, మనము సో లేచిన వెంటనే కరాగరే కర్మ కజ్జే కర్మూలే అనుకుంటూ లక్ష్మీ సరస్వతి పార్వతులను కూడా మనం తలుచుకుంటూ నమస్కారం పెట్టుకోవడం, మనం భూదేవిని నమస్కారం పెట్టుకోవడం. సో మనం అక్కడ ఎట్లా అవుతున్నాం, వీఆర్ కనెక్టెడ్ టు ద మదర్ ఎర్త్ అనమాట. మనం ఎర్త్ని కనెక్షన్ చేసుకుంటూ వస్తున్నాం. సో అక్కడ నుంచి మనం ఎప్పుడైతే మదర్ ఎర్త్ని కనెక్ట్ అవుతున్నామో మనం మెటీరియల్ వరల్డ్లోకి కనెక్ట్ అవుతాం. వీఆర్ గెటింగ్ ద యాక్టివేషన్ ఆఫ్ అవర్ బేసిక్ చక్ర. సో అట్లా బేసిక్ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ హెడ్ విత్ ఆల్ యాక్టివేటింగ్ ఆఫ్ అదర్ చక్రాస్. మన ఫీట్ నేల మీద పెట్టుకుంటూనే మనం చెప్తున్నప్పుడు మనకి ఆ ఎనర్జీస్ మన కాళ్ళల్లోంచి పైకి మన సహస్రాల వరకు వెళ్తే అవన్నీ కూడా మనల్ని యాక్టివేట్ చేసే త్రూఅవుట్ ద డే. మనం అప్పుడు మనం సంకల్పించుకోవాలి, మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము ఈరోజు అన్నది మనం సంకల్పించుకోవాలి. ఆ సంకల్పం మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని అనుకొని మనం దట్ ఈస్ లైక్ ఎఫర్మేషన్. లైక్ ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మనం చెప్తాం ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ ఆమ్ వెరీ బ్యూటిఫుల్, ఐ ఆమ్ వెరీ సక్సెస్ఫుల్. ఇట్లా చెప్పుకున్న ఇట్లా వీటిని ఎఫర్మేషన్స్ అంటాము. ఇది ఒక్కసారి మనం చెప్పుకుని అది దట్ టు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్లా దట్ ఈస్ వెన్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ స్టిల్ యాక్టివ్ ద థీటా స్టేట్. అప్పుడు మనం అట్లా చెప్పుకునే దాన్ని వెన్ వీఆర్ గోయింగ్ ఏ హెడ్. సో వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, మనం అట్లా కళ్ళు మూసుకొని అది చెప్పినప్పుడు అదంతా దాంట్లోనే మన సబ్ కాన్షియస్గా అవి ఎంబెడెడ్ అయిపోయి ఉంటుంది. సో అది పూర్వం మనం వాళ్ళు ఏం చెప్పేవారు, ప్రొద్దున లేచి మనం గుడికి వెళ్ళి దైవం ముందు, అంటే దైవం అంటే అది అక్కడ ఏమిటంది, అక్కడ యూనివర్సల్ పవర్ ఉంది. కాస్మిక్ ఎనర్జీ అనేది గుడిలో ఎక్కువ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనేది గుడిలో ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం గుడికి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమిటి ఫ్యాషన్ వచ్చి గుడికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. బట్ టు అట్రాక్ట్ దట్ కాస్మిక్ ఎనర్జీ మనం వెళ్తున్నాం అక్కడ. సో అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి సో మనకు ఇప్పుడు ఆ అవకాశం లేదు. సో దట్ ఈస్ వై నౌ వీఆర్ ఇన్ టు ద అంటే ఆ టైం ఎర్లీ మార్నింగ్ లో గుడిలే తెరవట్లేదు ఇప్పుడు. అవునవును కదా. ఇప్పుడు అంత బిజీ వరల్డ్లో ఇప్పుడు మనం లేట్గా పడుకుంటే మార్నింగ్ చేయలేము ఏం పనులు కూడా. సో అంత బిజీ వరల్డ్లో కూడా మనం ఎట్లా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంబెడ్ చేసుకోగలం మనలో అన్నది కొన్ని టిప్స్ చెప్తాం. ఓకే మ్యామ్, ఇంకొకటి, చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చేయమని చెప్పేవాళ్ళు కానీ ఒకటే చెప్తూ ఉంటారు, మీరు బ్రహ్మముహూర్తంలో చేయండి అని. యా, అసలు బ్రహ్మముహూర్తంలోనే చేయాలా? చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? నార్మల్ అఫర్మేషన్స్ మనం మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి, అంటే త్రూఅవుట్ ద డే మనం చేస్తే ఎలా ఉంటాయి? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే వెన్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ ఎనీవన్. ఎస్, ఎందుకంటే ఇప్పుడు నేను ఫాలో అవుతేనే నేను వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతాను. సో బేసికల్గా నేను అంటే అట్ బ్రహ్మముహూర్తం అన్న ముహూర్తంలో మేమైతే లేవను నేను యాక్చువల్గా. బట్ ఐ విల్ గెట్ అప్ ఆఫ్టర్ 5:30, 6. సో I am also a pranic healer. As a pranic healer, we think we are getting up at that same time of that day. సో ఆ ముహూర్తంలోనే మనం లేస్తున్నాము, ఆ ముహూర్తంలోనే మనం అదే టైంలో కూర్చొని మనం మెడిటేట్ చేస్తున్నాము అనుకునే దాంట్లో కూడా ఉంటుంది మనకి. సో కొంతమందికి, చాలామందికి మనకి అసలు వీలు కాదండి. మనం ఎంత చెప్పినా అదే బ్రహ్మముహూర్తం లేవాలంటే వీలు కాదు. సో వాళ్ళందరికీ మనం చెప్పే టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడు లేస్తే అప్పుడే అదే బ్రహ్మముహూర్తం అనుకోండి. అట్లాగే మీ బెడ్ మీద కూర్చొనే చేసేసుకోవచ్చు. అప్పుడు మీకు సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా యాక్టివ్గానే ఉంటుంది. సో అది
అవకండి మీరు గప్పుకుని లేచి సెల్ ఫోన్స్ కట్ట చూసుకుంటే ఇట్ కమ్స్ ఇన్ టు ద నార్మల్ కాన్షియస్ మైండ్. ఏం కాదండి, వెరీ పీస్ఫుల్గా మీరు కూర్చొని జస్ట్ యూ లిజన్ టు యువర్ ఇన్నర్ మైండ్. కాసేపు కళ్ళు మూసుకుని ఇన్నర్ మైండ్ని మీరు ఇన్నర్ వాట్ ఆర్ యూ, వాట్ ఈస్ దట్, ఒక 5 minutes సైలెన్స్లో కూర్చొని చూస్తే అది బ్రహ్మముహూర్తంతో సమానమే. అంటే మనం అర్లీ మార్నింగ్ ఎప్పుడు లేచినా, మనం మార్నింగ్ ఎప్పుడు లేచినా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది కొంతవరకు యాక్టివ్గా అంటే జస్ట్ బిఫోర్ యూఆర్ వెరీ లైక్ యూ వాంట్ టు జస్ట్ గో ఆఫ్ టు స్లీప్ ఆ టైం అప్పుడు దట్ టు అండ్ అర్లీ అండ్ జస్ట్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ టిల్ 5 more minutes యూఆర్ నాట్ డిస్టర్బ్డ్. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ యాక్టివ్ టైంలో మనం యూ కెన్ గో ఇట్ దట్ చేయొచ్చు. ఆ టైంలో మనం అఫర్మేషన్స్ అంటే బ్రహ్మముహూర్తం అంటే లైక్ సబ్ కాన్షియస్ మైండ్ పూర్వం అంటే చాలా తొందరగా పడుకునేవారు, అది కూడా కౌంట్ చేసుకోవాలి. సో అకార్డింగ్ టు దెమ్ అప్పుడు వాళ్ళు లేచిన వెంటనే ఎంత సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎలా వెళ్తున్నారు అన్నది. సో ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్లో మీరు సబ్ కాన్షియస్ మైండ్కి ఎట్లా వెళ్తున్నారు అన్నది మీకు ఇంపార్టెంట్. సో సబ్ కాన్షియస్ మైండ్ని మీరు ఎలా యాక్టివ్గా ఉంచుతున్నారు అంటే, ఇప్పుడు చాలా మంది మార్నింగ్ లేవంగానే ఏం చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేది అరిచేతులు చూసుకోవాలి అంటే మొబైల్ ఫోన్ చూసుకుంటారు. రైట్. సో దట్ ఈస్ అక్కడ వచ్చిన డిఫెక్ట్. మన అరిచేతులు ఎందుకు చూసుకుంటాం అంటే యూఆర్ రబ్బింగ్, యూఆర్ నాట్ జస్ట్ సీయింగ్, యూఆర్ రబ్బింగ్ ద హ్యాండ్స్. వెన్ యూఆర్ రబ్బింగ్ ద హ్యాండ్స్ యూఆర్ యాక్టివేటింగ్ ద నర్వ్స్ ఓవర్ దేర్. సో నువ్వు ఇట్లా చూసుకుని అంటే అది ఒక సైంటిఫిక్ వే పెట్టారు. అంటే మీరు ఇట్లా ఒక స్తోత్రం చదివి ఇట్లా చూస్తేనే మీరు ఇట్లా చూస్తారు, లేకపోతే చూడరు. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ ఎ హ్యాబిట్, నథింగ్ అండి. ఆల్ ద థింగ్స్ ఆర్ జస్ట్ టు మేక్ యూ హ్యాబిట్ టు రబ్ యువర్ హ్యాండ్స్ అండ్ పుట్ దమ్ ఆన్ యువర్ ఫేస్. సో వెన్ యువర్ అంటే దానికి కూడా యాక్చువల్గా ఆధ్యాత్మికతలో చాలా పరమార్థం ఉంది. రబ్బింగ్ ద హ్యాండ్స్ అండ్ ప్లేస్ దెమ్ ఆన్ యువర్ completely, just rub them nicely, rub them properly and put it on, just cup over your face and be for some time. Can you feel any difference? Yes, some warmth is go and you feel very relaxed also. Yes, అది ఒక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్కి వాళ్ళు ఒక చిన్న నామం పెట్టారు. సో దట్ యూఆర్ గోయింగ్ టు, అది కూడా మనం పొద్దున్నే మన దేవీ దేవతల్ని తలుచుకుంటున్నామని. సో మీకు దేవీ దేవతలు తలుచుకోవద్దు అనుకుంటే కాస్మిక్ ఎనర్జీని తలుచుకోండి. అంతే కదా, అంతే కదా. సో యూఆర్ యాక్టివేటింగ్ ఆల్ యువర్ నర్వ్స్. ఎందుకంటే మన పామ్స్ అండ్ మన ఫీట్ లో అన్ని నర్వ్స్ ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. మన ఇది రబ్ చేయడం అనేది కంప్లీట్ గా దాన్ని యాక్టివేట్ చేయటం, వాటిని యాక్టివేట్ చేయటం అంటే మనకి త్రోట్ 8 hours వరకు 8 hours 10 hours పడుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ 10 hours కూడా అలా స్ట్రక్ అయిపోయిన ఎనర్జీని ఒక్కసారి రబ్ చేసి దాన్ని యాక్టివేట్ చేయటం. Yes, you're activating and that too you're letting it go again through your eyes and this receptive area of your face. That akkada receptiveness ఉంటుంది. So it gives ఆధ్యాత్మికలో అది ఒక మర్మమైన సీక్రెటే, బట్ దట్ we have to go into deeper levels. మనం ఫర్దర్ వీడియోస్లో దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.